కమిన్. ఎవరయ్యా మీరు? అచ్చు రమేష్ లో ఉన్నావు. ఒరే గుడ్డి సన్నాసి, నేనేరా రమేష్ ని. మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా? వాడేదో తిడుతున్నాడు. అది కాదు భయ్య, వాడు నన్ను బూతులు తిడుతున్నావా? బూతులు తిడుతున్నావుట్రా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడినే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వర అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చు. అయినా వాడేవాడ్రా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్, ఎవరి సిక్కర్ మే రక్కా? ఎవర్రా అది? నాకు రివర్స్ వస్తుంది. దాని 2 దూడపిదలు సూదిదారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడక భయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండోయ్, బ్యాంకు దోపిడీకి పెడద్రపాలు గాక పీఠాధిపతులు వస్తారా? ఇంట్లో బ్యాంకు దోపిడీ అంటూ నీ కంటికి నేను కన్నాలేసేవాళ్ళ ఉన్నానా? తప్పే ఉంది భయ్యా. ఈ సిటీలో మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు కుక్కలను కొట్టినంత ఈజీగా జరుగుతాయి. అయితే మాత్రం మనిషిని వాడే కొన్ని విలువలు కూడా ఉండాలి. ఏమి విలువలు భయ్యా? ప్రపంచంలో చిరునవ్వు నవ్వినవాడి మీద విషం చల్లాలి, చెయ్యి అందించిన వాడు చెయ్యి నరికేయాలి, పైకి లాగేవాడిని పాతాళానికి తొక్కేయాలి. అది మన పాలసీ. నా ప్రాణాలు పోయినా నేను ఆ పని చేయను. అయితే ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చో. నువ్వు ఒట్టి చేతులతో తిరిగి ఊరెడితే నీ బావ నీ నిజాయితీకి కిరీట పెడతాడా? మీ అక్క నీ మంచితనానికి పట్టాభిషేకం చేస్తుందా? అమ్మ అవమానాలు భరించలేక చచ్చిపోయినా నువ్వు మాత్రం నిజాయితీగా చెడిపోకుండా తిరిగి వచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ సంబరపడి సంకలు గుద్దుకుంటారా? అంటే నన్ను తప్పులు చేసి పప్పుకూడదనమాటవా? భయ్యా, తప్పులు చేస్తేనే పప్పులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. అయినా నీకు చెప్పి వేస్ట్. నువ్వు మారో, వస్తాను, గుడ్ బై. నువ్వు మారో, అంతే, నువ్వు మారో. రమేష్ ఆగరా. చూశారు కదా, ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్, ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంకు దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు, అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దంది. రమేష్, పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు దొబ్బుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు, పోలీసులు పిలువు. పుష్క ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి. ఏంట్రా నీ అప్సకులు మాట్లాడు. తప్ప భయ్యా. ఆహా, ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. డబ్బులు మటది చీచే దగ్గర ఉంది. పదహా. అబ్బా చాలే, ఎవరి పేర్లు వాడు చెప్పే సరే. అమ్మో, వేతాల శాస్త్రి గారు. ఏమిటి వండికి తెలుసా? వాడు నా రూమ్మేట్. బొంబాయి కా రోడ్డు మొత్తం తెర బాబు కారికా. రోడ్డు కడగలే. తెలుగు తెలుగు వారి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారి మారా, నీ పిల్లలు పెట్టా. అరే, ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? వాడితో ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. వస్తావు, తప్పుకోరా. కాళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఈడియట్. ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ.
మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. కూర్చో. క్యాష్ లేవండ్రా. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్లిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్. हेलो, पुलिस कंट्रोल रूम। नेशनल बावर्ची बैंक रॉबरी का गैंग लीडर का नाम बताना चाहती हूँ। पेन पेपर है क्या? तो नोट करो। उसका नाम है पेद्दकोटेश्वर राव, फ्लैट नंबर 182, वसंत प्रकाश बिल्डिंग, अंधेरी वेस्ट। आपका नाम? जिसका मस्का। आप पेद्द कोटेश्वरराव हैं? होम मिनिस्टर का फ्रंट पेद्दकोटेश्वरराव हूँ। क्या बात है? आप एक बार कमीशन ऑफिस को आने पड़ेगा। परंतु क्यों? वो बोलेगा। चल। మీరేంట్రా మనల్ని ఉరి చూస్తున్నారు? చస్కా మస్కా బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్లారు, చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా, మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరొకరు చెప్పుంటారు. ఏయ్, ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ లో లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను. అడ్రస్ చెప్పానా? పిన్ కోడ్ చెప్పానా? ఫోన్ నంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిశ్చంద్ర? రా కారెక్కు. గోవిందా గోవిందా. పెద్దవాళ్ళు వద్దురా వద్దురా అన్నా వినకుండా ఈ మెకానికల్ ఇంజనీర్ చదివినప్పుడే నాకు తెలుసురా, ఇనుము ఎనపెట్టడం మనకు అచ్చుబాటు లేవని. ఓం ప్రదంగా దొంగతనం చేస్తే ఆ డబ్బాలో తుప్పు తప్ప ఏమీ మిగలేదు. చీచా చస్కా మస్కా. మణికంఠ, రే నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది. క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు. సార్, డబల్ నంబర్ ప్లేట్ ఉన్న కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకడం సౌండ్ విన్నారు కదా సార్. వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు. వీని నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కర్లేదు సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. నేను చెప్పిన విషయాలు, లాక్ అండ్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పెద్దపా, ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే. వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చీచా, నీకంట కన్నీరా? ఎంతైనా నేను లేడీస్ నే కదండి. నిజమే, కానీ నీలాంటి లేడీస్ కన్నీళ్లు పెడితే ఆంధ్రాలో కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. అంతేలేండి, ఎప్పుడూ మీకు ఆడవాళ్ళు అంటే లోకువ. మగవాళ్ళు వెన్నుపోటు పొడిచినా కటకటాల వెనక్కి తోసేసినా పెద్దగా పట్టించుకోరు. నన్ను వెన్నుపోటు పొడిచేదేవరే? నా అనుమానం అంతా ఆ శివాజీ రమేష్ల మీదే. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా డబ్బు మొత్తం పుట్టుగా దాచేశా. నిజంగానా?
ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ దాచారండి? ఎక్కడంటే అమ్మ చెప్తారు. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గుట్టు బయటికి కక్కను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నీ బొంద ఏం చెప్పావని అలాగే చెప్పడానికి? చిచాజీ ఆగు బేబీ, ఆగు బేబీ. ఏంటి ఎక్కడికెళ్ళినా పెంపుడు కుక్కల్లాగా మీరిద్దరు నా వెంట పడుతున్నారు? మా పొజిషన్ అది. అది సర్లే గాని ఏయ్, జైలుకెళ్ళి పెద్ద కోటేశ్వరం కలిసేవా? ఎలా ఉన్నాడు? జైల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడేమిటి? చీచా, ఏయ్. మమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడా? అడిగినట్టు కాదు, కలవరిస్తున్నాడు. మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారంటున్నాడు. ఆ, ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి పారిపోతున్నాడు? ఒరేయ్, ఆ, నువ్వెందుకు పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించిన ఒక్కడే పారిపోదాం అనుకున్నావా? కొట్టేనంటే కొంచెం పగిలిపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ గారిని చూడు. వాడు వకీల బొంబాయిలో బాత్రూమ్లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకురా భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహోహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిలే ఉంది. ఏదో భయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, యా మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేమడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సీ. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యూ నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికే? యూ సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్లాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.